ఈరోజు మనం ఫిస్టులా గురించి తెలుసుకుందాం. ఫిస్టులా భగంతర వ్యాధి లేక లూటి అని కూడా అంటారు. ఇది సాధారణంగా చీము పట్టిన మలద్వారం దగ్గర గడ్డ మరియు మలద్వారం దగ్గర ఉన్న చర్మానికి కలిపి ఒక అసాధారణమైన చిన్న సొరంగంలా ఏర్పడుతుంది. ఇది నిరంతర నొప్పి, వాపు మరియు చీము వంటి స్రావానికి కారణమవుతుంది. లక్షణాలు చూద్దాం. కూర్చున్నప్పుడు, కదిలినప్పుడు లేక మల విసర్జన చేసేటప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. మలద్వారం దగ్గర ఉన్న రంధ్రం నుండి చీము, రక్తం లేదా మలం కారడం, మలద్వారం చుట్టూ ఎర్రగాను, వాపు మరియు దురద వంటివి సాధారణ లక్షణాలు. కారణాలు చూద్దాం. మలద్వారం దగ్గర కురుపులు ఉన్న వారిలో ఎక్కువగా ఫిస్టులాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం నుండి మలబద్ధకం లేక మలద్వారం లేక మలాశయం నందు దీర్ఘకాలంగా ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కారణాలు అవుతాయి. ఇప్పుడు మనం ఫిస్టులా నివారణ మరియు జాగ్రత్తలు చూద్దాం. ప్రతి మల విసర్జన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజు 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు 2-3 సార్లు 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో కూర్చోవాలి. శరీర శ్రమ అవసరం. క్రమం తప్పకుండా శరీర వ్యాయామం అవసరం. చివరగా వైద్యుని సంప్రదించడం మంచిది. చికిత్స. ఫిస్టులాలు తనకు తానుగా తగ్గడం అనేది చాలా అరుదు. సాధారణంగా వైద్యుని సంప్రదించడం మంచిది. ఫిస్టులకు కూడా ఆపరేషన్ లేకుండా చికిత్స చేయవచ్చు. ఆలోచించే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ క్లినిక్.